హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప విలేజ్ లోగోస్. ఇవాళ గోంగూర రొయ్యి పొట్టు పచ్చడి చేసుకున్నాం ఫ్రెండ్స్. అందుకని ముందుగానే గోంగూర వాష్ చేసి పెట్టుకొని కట్ చేసి వాష్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రొయ్యలు కూడా నానబెట్టుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అది రొయ్యి పొట్టాలి శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకొని వేయించుకున్నాం ఫ్రెండ్స్. రొయ్యి పొట్టు సన్నగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎంత తినని వాడు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. వాటిని గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకుందామా? వాష్ చేసేది క్లీన్ చేసేది కూడా చూపిద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. కాకపోతే టైం ఎక్కువ, లెంత్ ఎక్కువ అయిద్దని చూపెట్టలేదు ఫ్రెండ్స్ మీకు. ఇవి పెద్ద రొయ్యలాగా కాదు ఫ్రెండ్స్. వీటికి ఏమి శుభ్రం చేయాల్సిన పని లేదు. 1-2 సార్లు క్లీన్ చేసుకుంటే ఆ ఇసుకంతా పోయి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీటికి తలా తోక కూడా తీయాల్సిన పని లేదు. చూడండి ఎంత చిన్నగా ఎంత బాగున్నాయో. చిన్న ఇవి అన్నమాట రొయ్య పొట్టు. వీటి పేరు గోంగూర రొయ్య పొట్టు వేసి పచ్చడి చేసుకొని తింటే ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా చెప్పనవసరం లేదు. మీరే ఒక్కసారి చూస్తే వదిలిపెట్టరు. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసేసుకుందాం. అదే కళాయిలో గోంగూర కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. అదే ఆయిల్లో. అదే కళాయిలో గోంగూర కూడా వేసుకొని అటు ఇటు కళాయి పెట్టుకోండి. గోంగూర వెంటనే మ్యాష్ అయిపోద్ది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇలా మెత్తగా స్మాష్ అయినాక దీంట్లో రొయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఎంచి పెట్టుకున్నామే ఆ రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసుకొని వాటిని కూడా స్మాష్ చేసి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. తగినంత మన టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఉప్పు కారం గోంగూర కదండి, కొంచెం కారం ఎక్కువగానే పట్టుద్ది. కారం వేసుకొని 2 మిక్స్ చేసుకొని వీటిని ఇప్పుడు పోపు చేసుకోవడమే. పోపు పెట్టుకున్నాం, తాలింపు వేసుకున్నాం ఫ్రెండ్స్. తాలింపు వేసుకుంటే టేస్టీ గోంగూర రొయ్యి పొట్టు పచ్చడి రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వీటిని మనం పోపు చేసుకుని తాలింపు పెట్టుకుందాం. ఓకే, ఇలా ఈ పోపు దించుని ఈ రొయ్య పచ్చట్లు వేసుకొని తాలింపు పెట్టుకోవడం ఫ్రెండ్స్. అయిపోయింది. ఎంతో టేస్టీ గోంగూర రొయ్య పొట్టు పచ్చడి రెడీ. మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన గోంగూర రొయ్య పచ్చడి రెడీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది వెనకటి కాలపు మా నాయనమ్మ చేతి వంట. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా మా నాయనమ్మ చేతి వంట. మళ్ళీ ఇప్పుడు మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.
బాయ్.